హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు తాటికాయతో తాటి బూరెలు ఇంకా తాటి గారెలు తయారీ విధానం చూద్దాము. తాటికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి. సో మనకి ఈ సీజన్లో తాటికాయలు దొరికితే మాత్రం ఇలా స్వీట్ తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పల్లెటూరులో అయితే తాటికాయలు ఈజీగానే దొరికేస్తాయి, కానీ పట్టణంలో అలా కాదు కదా. ఒకవేళ మీకు దొరకట్లేదు కావాలి అనుకుంటే రైతు బజార్లో రైతులు ఉంటారు కాబట్టి ఎవరినన్నా అడిగితే మీకు దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నాకు విజయవాడ నుంచి వస్తుంటే హైవే మీద ఇలా తాటికాయలను అమ్ముతున్నారు. నేను అక్కడ తీసుకున్నాను. ఒక్కొక్కటి అయితే 30 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు తాటి బూరెలు తయారు చేసుకుందాము. తాటి బూరెలు తయారు చేయడానికి ఇలా పండిన తాటికాయని ఒక్కసారి నేలపైన గట్టిగా కొట్టినట్టయితే ఇలా చక్కగా విడిపోతుంది. అలా విడిపోయిన తర్వాత తాటికాయలో ఉన్న ఆ టెంకల్ని విడివిడిగా తీసేసుకోవాలి. ఒక్కొక్క తాటికాయకి 3 టెంకలు ఉంటాయి, ఒక్కొక్క దానికైతే 2 ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న తాటికాయకి అయితే 3 టెంకలు ఉన్నాయి. ముందుగా ఈ 3 టెంకల్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. చూడ్డానికి పెద్ద ప్రాసెస్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ తయారు చేసుకోవడం అయితే సింపుల్గానే అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క టెంకకి ఇలా వెనకాల ఉన్న ఈ తొక్కని తీసేసుకోవాలి. ఇదే విధంగా టెంకకి ఉన్న మొత్తం తొక్కని తీసేసుకోవాలి. ఇలా నల్లగా ఉన్న తొక్క అంతా తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా పీచుతో పాటుగా టెంక ఉంటుంది. 3 టెంకలకి కూడా పైన ఉన్న తొక్కని తీసేసుకున్న తర్వాత గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. పీచు రాకుండా గుజ్జు మాత్రమే రావడం కోసం ఇలా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా తీసేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా గుజ్జుని తీసేసుకోవాలి. 3 టెంకలకి నాకైతే 1 కప్పు వరకు మెత్తటి గుజ్జు వచ్చింది. మనకి ఇలా మెత్తగా ఉంటే మనకి బూరెలు చేసుకున్నప్పుడు పీచు అది లేకుండా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని దానిలోకి ఈ 1 కప్పు గుజ్జుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ గుజ్జులోకి బెల్లం అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచినట్టయితే బెల్లం అంతా కూడా కొంచెం మెత్తబడి కరుగుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుంటే బెల్లం ఏమన్నా ముక్కల్లాగా ఉన్నా కానీ కరిగిపోతుంది. బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత దీనిలోకి ముందు ఒక అరకప్పు వరకు బియ్యపిండి వేసుకుని కలుపుకోవాలి. దీనిలోకి 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు బియ్యపిండి పడుతుంది. ముందు ఒక అరకప్పు వరకు బియ్యపిండిని వేసుకుని కలుపుకుని మళ్ళీ ఇంకొక అరకప్పు వేసుకుని కలుపుకోవాలి. బియ్యపిండి మొత్తం అంతా ఒకేసారి వేసేసాము అంటే కన్సిస్టెన్సీ ఒక్కొక్కసారి గట్టిగా ఒక్కొక్కసారి పల్చగా ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటే కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు. నాకు 1 కప్పు వేసిన తర్వాత కూడా కొంచెం పల్చగా అనిపించింది, అందుకని ఇంకొక 1/4 కప్పు వరకు బియ్యపిండి వేస్తున్నాను. అంటే మొత్తం అంతా కూడా 1.5 కప్పు బియ్యపిండి వేశాను. పిండి కన్సిస్టెన్సీ ఇలా మనకి బూరెలు వేసుకునే విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఏ స్వీట్లోకైనా కానీ చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నూనెని ఒక గిన్నెలోకి తీసుకుని చేతికి రాసుకుని గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇదే పిండిని గారెల్లాగా చేసుకోవచ్చు, అప్పాలు చేసుకోవచ్చు, లేదంటే బూరెల్లాగా అయినా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని గారెలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ దలసరిగా కాకుండా ఉండాలి. బాగా పల్చగా చేసుకుంటే అప్పడాల్లాగా అయిపోతాయి. మరీ మందంగా చేసుకుంటే లోపల పచ్చిదనం ఉండిపోతుంది. గారెలాగా చేసుకున్నట్టయితే వీడియోలో చూపించిన విధంగా మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకుని చేసుకోవాలి. సైజు పెద్దవి కావాలి అనుకుంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. తినడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను. ఇప్పుడు బూరెల్లాగా చేసుకోవడం కోసం కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. బూరెలు పైన కొంచెం క్రిస్పీగా రావాలి అంటే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. బూరెలు మెత్తగా ఉండాలి, కొంచెం సాఫ్ట్గా అనుకుంటే కనుక మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకుని గారెల్లాగా తయారు చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తాటి గారెలు వేసిన వెంటనే కలపకూడదు.
కొంచెం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే లోపల పచ్చిదనం ఉండిపోతుంది. రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని బూరెల్లాగా చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. బూరెల సైజు కూడా కొంచెం పెద్దవి చేసుకోవచ్చు. నేనైతే చిన్నవి అయితే తినడానికి బాగుంటుంది, ఇంకా స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుందని ఈ సైజులో చేస్తున్నాను. ఇలా బూరెలు కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తే బాగుంటుంది. తాటి గారెలు, తాటి బూరెలు చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. ఇవి 3-4 రోజులు నిల్వ కూడా ఉంటాయి. తాటి గారెలు, తాటి బూరెలు ఒకేసారి ఎలా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.